ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఒకేసారి 2 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఖాతాల్లో పడబోతున్నాయి. ఫ్రెండ్స్, ఎప్పుడు ఈ డబ్బులు అనేది ఖాతాల్లో పడతాయి, ఏ తేదీ నుంచి మనందరికీ జమ కాబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మీ దగ్గర 4 రకాల ప్రూఫ్స్ అనేవి ఉండాలన్నమాట. మరి ఈ యొక్క పథకాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్న విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైనా కనుక మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే కనుక ఈ యొక్క వీడియోని వెంటనే వారందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దామండి. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కో రైతుకి కూడా ఒక ఏడాదిలో 20,000 రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి కూటమి సర్కారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారనమాట. ఈ యొక్క శుభవార్త ప్రకారం మనకు ఈ యొక్క కేంద్రం ప్రభుత్వం కూడా మరొక గుడ్ న్యూస్ అయితే ప్రవేశపెట్టిందండి. సో ఇప్పుడు ఈ 2 విషయాలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఏడాదికి కూడా ప్రతి ఒక్క రైతుకి 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ఇప్పటి వరకు అందించింది అండి. 2018లో స్టార్ట్ అయినటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మనకి 18 విడతల్లో అర్హత గల ప్రతి రైతుకి కూడా కేంద్రం 2,000 రూపాయలు అయితే విడుదల చేసింది. ఇక తాజాగా 19 విడతకు సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మనకి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఫిబ్రవరి నెలలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మనకు మొత్తంగా చూసుకుంటే కనుక 2025-2026 సంవత్సరానికి సంబంధించి యూనియన్ బడ్జెట్లో రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఊహించని 3 శుభవార్తలు అయితే కల్పించబోతున్నారండి. వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించి అందిస్తున్నటువంటి యొక్క పెట్టుబడి సాయాన్ని ఒకేసారి మనకి 10,000 రూపాయలు అయితే పెంచబోతున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ పథకానికి సంబంధించి అర్హులను మరొకసారి గుర్తించేందుకు కొత్తగా మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి 10,000 రూపాయల బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క రైతు పొందాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ర్యాండమ్గానే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది నేను మీకు చేసిన తర్వాత ఆ యొక్క ప్రూఫ్స్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రూఫ్స్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి, కంప్లీట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మేము డైరెక్ట్గా 20,000 రూపాయలు ఇస్తాం కదా, అందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు కాగా మిగిలింది 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందిగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా 10,000 రూపాయలు అయితే మేము ఇస్తాము. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మరొక 10,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో టోటల్గా మీకు 20,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చెప్పడం అయితే జరిగిందనమాట. అనంతరం ఆయన మీడియాతో వెల్లడించారండి. సో ఈ యొక్క పథకం సందర్భంగా మనకి ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా ఇక నుంచి ఫిబ్రవరి నెల నుంచి డైరెక్ట్గా మనకు 10,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. 10,000 రూపాయలు మనకి 4 విడతలుగా విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. ఒక్కొక్క విడతలో 2,500 రూపాయలు చొప్పున నేరుగా అయితే మీ అకౌంట్లో వేస్తారు. ఇలాగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 10,000 రూపాయలు తొలి విడతగా 5,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ప్రామాణికంగా కొన్ని అర్హతలు అయితే ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క అర్హతలు కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతులకు సంబంధించిన పథకాన్ని అయితే రద్దు చేస్తున్నారు అనమాట. ఇక రిజిస్టర్గా వైద్యులు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు మరియు న్యాయవాదులు గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు, అలాగే పన్ను చెల్లింపుదారులు, నెలవారీ పెన్షన్స్ తీసుకునేవారు, 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పొందుతున్నటువంటి వారు, అలాగే రాజ్యాంగ పదవులు కలిగిన వారు ఈ పథకానికి వర్తించదండి. సో టోటల్గా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి టోటల్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి వారందరూ కూడా అనర్హులు అనమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం 5 ఎకరాల భూమి కలిగినటువంటి వారికి మాత్రమే
ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కానివ్వండి, పీఎం కిసాన్ డబ్బులు కానివ్వండి వర్తిస్తాయని చెప్పడం జరిగిందండి. రాష్ట్రం మరియు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కలిపి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయన్నమాట. ఎందుకనంటే సొంత భూమి కలిగి ఉండాలి. ఫస్ట్ 5 ఎకరాల కంటే భూమి అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే చిన్న సన్నకారు రైతులు అవుతారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే వాళ్ళు భూస్వాముల కిందకి వస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చే 10,000 రూపాయలు అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 10,000 రూపాయలు పొందేందుకు 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి కనుక ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయానికి వస్తే అన్నదాత సుఖీభావ పథకానికి పొందేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల వరకు మినహాయింపు కల్పించింది. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో 10 ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఉంటేనే వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి. 10 ఎకరాల కంటే ఎక్కువ పొలం మీకు ఉన్నా కానీ ఈ స్కీమ్ కింద మీకు డబ్బులు అనేవి రావన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది అర్హులని చెప్పి క్లారిటీగా చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి ఫిబ్రవరి 1 నుంచి యూనియన్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారండి. సో యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 19 విడత డబ్బులు 2,500 రూపాయలు అయితే మనకి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి. ఈ 2,500 రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలు కూడా జోడించి అర్హత గల ప్రతి రైతుకి కూడా టోటల్గా 7,500 రూపాయల వరకు మన యొక్క బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి సిమిలర్గా మీకు కొన్ని ప్రూఫ్ అయితే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రవేశపెట్టారు. అవి ఏంటో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే మీకు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అయితే ఉండాలండి. మీ పట్టాదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అనేది అయి ఉండాలన్నమాట. సో వెబ్ ల్యాండింగ్ అంటే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింకప్ చేసి ఉండాలన్నమాట. అలాగే మీకు 4వ ప్రూఫ్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఈ యొక్క 4 ప్రూఫ్స్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన తెలిపినటువంటి యొక్క రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పీఎం కిసాన్ డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే పడతాయండి. లేకపోతే కనుక మీ అకౌంట్లోకి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడవన్నమాట. ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో కేంద్రం నుంచి వచ్చే ఈ డబ్బులు మీకు రావాలంటే కనుక 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే కనుక 10 ఎకరాల లోపు పొలం అనేది కలిగి ఉంటే కనుక మరి మీకు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయన్నమాట. జనవరి 26 రిపబ్లిక్ డే కాబట్టి ఈ రోజున మరి రైతులందరికీ కూడా ఈ అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మరి ఈ యొక్క పథకానికి సంబంధించి రెడీగా ఉండండి. దీంతో పాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. ఎవరైతే ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందండి. అలాగే కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క కౌలు రైతులకైతే ₹1 కూడా ఇవ్వదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారనమాట. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.